మీరు చేసే ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. మనం చేసే కన్నీటి ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. ఒకవేళ ఫలితాన్ని చూడటానికి కాస్త లేట్ అవుతుందేమో గాని ఖచ్చితంగా నీకు ఫలితాన్ని తీసుకుని వస్తాయి. నీ ప్రతి అవసరాన్ని దేవుడు ముందు పెట్టి అంటున్నాడు. దేవుడు ఫైనాన్షియల్ గా బాగా సెట్ అవ్వాలని ఎంతగా ప్రయత్నం చేశారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతగా ప్రయత్నం చేశారు. అక్కడ పరిగెత్తారు, ఇక్కడ పరిగెత్తారు, వాళ్ళు కాలు పట్టుకున్నారు, వీళ్ళు కాలు పట్టుకున్నారు, అక్కడ ఎగ్జామ్ రాయమన్నారు, ఇక్కడ ఎగ్జామ్ రాయమన్నారు, ఏది వర్కౌట్ అవలా. ఒక దైవజనుడుగా దేవుని ఆత్మతో నిండుకొని ఒక కౌన్సిల్ మీకు ఇస్తున్నాను, ఒక ఆలోచన మీకు ఇస్తున్నాను. ప్రతి విషయమందు మీ ప్రతి ప్రార్థనను విజ్ఞాపన రూపములో తెలియపరిచే విధంలో మీరు తెలియపరచగలిగితే నేను చెప్తున్నాను, దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయగలుగుతాడు, విడుదల చేయగలుగుతాడు, స్వస్థపరచగలుగుతాడు, మిమ్మల్ని ఆశీర్వదించగలుగుతాడు, మిమ్మల్ని అభిషేకించగలుగుతాడు. మీరు దేవుని యొక్క మహిమను చూడకుండా ఈ స్థలం నుండి వెళ్ళరు.